హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో. ఈరోజు మనం ఎంతో కమ్మని, ఎంతో సాఫ్ట్గా ఉండే, ఈజీగా, కనీసం ఇడ్లీ రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా, ఫైబర్ ఉండే విధంగా మనమైతే ఇడ్లీలని ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం నేనైతే తొక్కతో ఉన్న మినపప్పునైతే తీసుకున్నానండి. దాన్ని ముందుగా 8 గంటల పాటు నేను నానబెట్టుకున్నానండి. ఎందుకంటే తొక్కతో ఉంది కాబట్టి ఎక్కువసేపు నానితేనే సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. 5 నుండి 8 గంటలు సరిపోతుంది. కానీ కడుక్కోవడం అనేది పెద్ద పని అండి. కానీ ఓపికతో కడుక్కుంటే మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి తినడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్కి, అలాగే కాన్స్టిపేషన్కి కూడా మనకి చాలా హెల్ప్ అవుతుందండి. సో బాగా అలాగే కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి తోడ్పడుతుందండి. ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్నాను కదండి, దాన్ని అయితే నేను మిక్సీ జార్లోకి వేసుకొని మరీ పలుచగా కాకుండా అలాగే మరీ థిక్గా కాకుండా నేనైతే రుబ్బుకున్నానండి. నేనైతే 2 సార్లకైతే మిక్సీలో వేసుకుంటున్నాను. అదేవిధంగా మనమైతే ఇప్పుడు ఇడ్లీ రవ్వనైతే తీసుకొని బాగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. అప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేయాలి. నేనైతే నూకనైతే ముందు ఒక 2 అవర్స్ ముందు అయితే నానబెట్టుకున్నానండి. 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ మినప్పప్పుకి అయితే నేను 4 గ్లాసుల నూకనైతే తీసుకున్నానండి. 3.5 నుండి 4 గ్లాసులు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీలు, అదేవిధంగా రొట్టెలు కూడా. చూసారు కదా, అవి 2 బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. అది సెట్ అవ్వడానికి మనకి మినిమం 2 అవర్స్ లేదా 4 అవర్స్ పడుతుందండి. నేనైతే రాత్రి వేసుకుంటాను కాబట్టి నేను 6 అవర్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకున్నానండి. బాగా సెట్ అవుతుంది. మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే మనకి బాగుంటుందండి ఇడ్లీలు. 6 గంటల తర్వాత అయితే చూడండి బాగా పులిసిందండి. కొంచెం ఉబ్బినట్లు కూడా అయింది కదా. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంది. మనకు పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేసుకోవడానికి ఎక్కువ ఉంది కాబట్టి రుబ్బు కొద్దిగా ట్రై చేస్తున్నానండి. నేనైతే రొట్టె వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ అండ్ వాము కలిపి ఒక గిన్నెలో తీసుకొని కలుపుకుంటున్నానండి. పెనం వేడి చేసుకొని ఇప్పుడైతే నేను కొద్దిగా రొట్టె టైప్ వేసుకుంటున్నానండి. చూడండి, మరీ పలుచగా కాదు, అలానే మరీ లావుగా కాదండి. బాగానే వస్తున్నాయి. టెస్ట్ చేయడానికి నేను వేసానండి. ఇది ముందు స్నాక్స్ లాగా తినడం కోసం అండి. నైట్కి అయితే నేను ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను. ఇదైతే నాకు బాగానే వచ్చిందండి. ఇంకొద్దిసేపు నేనైతే పక్కన పెట్టేశాను. మనమైతే మొత్తం రుబ్బులో ఎప్పుడు కూడా సాల్ట్ అనేది యాడ్ చేయకూడదండి. అలా చేస్తే పులిసిపోతుంది. మనం వాడుకున్నప్పుడే యాడ్ చేసుకోవాలండి. చాలా బాగా వచ్చింది ఆ రొట్టె అయితే. నేనైతే ఇప్పుడు 2 మాత్రమే ఇడ్లీ పాత్రలు తీసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా రుబ్బునైతే వేసుకొని నేనైతే డబుల్ బౌల్ మెథడ్లో అయితే నేను పెట్టుకుంటున్నానండి. నేను ఆ తాడు ఎందుకు కట్టానో మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకంటే మధ్యలో ఉండే స్టాండ్ అనేది మిస్ అయిందండి. సో దాని కోసం చాలా కష్టపడి సెట్టింగ్ చేశానండి అది. బట్ అయితే మాత్రం బాగానే వచ్చింది. మీరు మాత్రం రిస్క్ చేయొద్దండి. నెక్స్ట్ ఒకవైపు నేనైతే బొంబాయి చట్నీ అయితే చేసుకుంటున్నానండి. అదే శనగపిండితో చట్నీ చేసుకుంటున్నాను. ఇడ్లీలు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. కొద్దిగా స్పూన్ వాటర్లో ముంచుకొని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. నాకైతే డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుందండి. ఇలా ఎప్పుడైనా తొక్కపప్పుతో చేసుకుంటే మనకి హెవీ అనిపించదు, మళ్ళీ తినాలనిపిస్తుందండి. అదే హోటల్లో చూడండి మనం ఎక్కువగా తినలేము. ఇంటి దగ్గర చేసుకుంటేనే బెస్ట్ అండి. కాకపోతే ఒక శ్రమ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, అంతేని. చూసారు కదా చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు ఒకవైపు అయితే నేను కూర తయారు చేసుకుంటున్నానండి. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, అలాగే మిర్చి, అలాగే కొద్దిగా అల్లం వేసుకొని వేయించుకొని ఒక బంగాళాదుంప కూడా నేను వేసుకుంటున్నానండి. అది కూడా బాగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గడం కోసం మనం ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుందండి.
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే తీసుకున్నామో ఆ టమాటాలు కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక టమాటో మాత్రమే నేను తీసుకున్నాను, దాన్ని కూడా వేసుకుంటున్నాను. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యి మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే కొద్దిగా కారం, అలాగే గరం మసాలా లేదా ధనియాల పొడి ఏదైనా ఉంటే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. అది ఎప్పుడైతే బాగా మెత్తగా తయారైందో 70% బంగాళదుంప ఎప్పుడైతే ఉడికిపోయిందో అప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నాం కదండి శనగపిండిని లంప్స్ లేకుండా కలుపుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకునే ముందు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనం లైక్ ఉప్మా ఎలా అయితే చేస్తామో ఆ విధంగా మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో శనగపిండి వాటర్ దాన్ని అయితే యాడ్ చేసుకుని బాగా కలుపుతూ ఉండాలండి. అప్పుడే అడుగంటకుండా లంప్స్ లేకుండా ఉంటుందండి. ఇదైతే మనకు ఒక 10 మినిట్స్ అయితే బాగా మరగాలండి. అప్పుడే మనకి పచ్చివాసన అనేది రాదు. ఇది కలుపుతూ ఉండగానే మనకి అయిపోతుందండి. చూసారు కదా బాగా మరిగింది, స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఈలోగా మన సెకండ్ వాయి కూడా ప్రిపేర్ అవుతుంది. ఒక పక్క ఇడ్లీలు అవి కూడా అయిపోతున్నాయండి. మనమైతే వేడి వేడిగా లాగించడానికి రెడీ అయిపోదామండి. చూసారు కదా ఎంత సాఫ్ట్ ఇడ్లీలు రెడీ అయిపోతున్నాయి. అలాగే ఒకవైపు మన కర్రీ కూడా బాగా తయారైపోయిందండి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మనం వేడి వేడిగా వడ్డించేసుకుందామండి. ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా హెల్తీగా ఉండి ఇడ్లీలను అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.